హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో షర్మిల గారు అటు ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టడం వలన ఇప్పుడు అక్కడ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది మిగతా పార్టీలపైన? ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? అటు అన్నగారితో ఫైట్ చేయాల్సి ఉంటుంది, మరి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ కూటమికైతే ఇది కాస్త మేలు కలిగించే అంశమే అయితే అవుతుంది. సో మరి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ ఉండబోతున్నాయన్న విషయం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మరి ఎలా ఉండబోతుందంటారు? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి ఏపీలో అడుగు పెట్టేశారు కదా, మరి ఎలా ఉంటుందంటారు సార్? అంటే నాకు అర్థమైనంత వరకు తెలంగాణలో 3000 కిలోమీటర్లు పర్యటన చేశారు. ఇక్కడి నుంచి విరమించుకునే ముందు 3000 కిలోమీటర్ల పర్యటన తాలూకు రిజల్ట్ పరంగా చూసుకుంటే చాలా నామమాత్రం, అసలు ఏమీ లేదు కూడా. తెలంగాణలో ఆమె ప్రభావం ఏమాత్రం కనపడనటువంటి స్థితి. ఆమె పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద నాయకత్వ పరంగా ఇతరుల దగ్గర నుంచి వచ్చి ఆమె దగ్గర ఉన్నవాళ్ళు, కానీ ఓవరాల్గా ఆమె బలం పెంచుకుంది. తెలంగాణలో ఏమీ లేదు. వచ్చిన రోజు ఎలా ఉన్నారో ఇక్కడి నుంచి విరమించుకొని పార్టీని పోటీలోంచి తప్పించిన రోజు కూడా అలాగే ఉన్నారు. పెద్ద తేడా లేదు. వాయిస్ అప్పుడప్పుడు వినపడుతుండేది, కానీ పెద్ద ప్రభావశీల వ్యక్తిగా లేదు. తెలంగాణ కోడలని చెప్పి నన్ను ఎవరైనా తెలంగాణ కాదంటే వాళ్ళు ఊరుకోను, నేను తెలంగాణ అమ్మాయిని కాదంటే అని కూడా ఘంటాపదంగా మాట్లాడారు. మాట్లాడినా ఏంటంటే తెలంగాణ ఆమెను రిసీవ్ చేసుకోవాలి. కేవలం ఆమెనే కాదు, అంతకుముందు చంద్రబాబు వస్తే, చంద్రబాబు వచ్చి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఇట్లా ఎవరు వచ్చినా ఏపీ నుంచి వచ్చిన నాయకత్వాన్ని తెలంగాణలో ఒప్పుకోవటాలి. కాబట్టి రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉండటం వేరు. రాజశేఖర రెడ్డి కూతుర్ని తెలంగాణలో రాజశేఖర రెడ్డే వచ్చినా ఈరోజు తెలంగాణలో ఆమోదం ఉండే అవకాశం లేదు. అభిమానం ఉంటుంది, అభిమానం చేశాడు ఆయన అనేది. కానీ తెలంగాణ అనేది ఏంటంటే ఈమె ప్రధానంగా అక్కడ తెలంగాణలో వేళ్ళు నాటుకోలేకపోయింది. సరే, ఇక్కడ చాలా కాలం పాటు నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ మనిషిని, నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉన్నాను, నేను మొత్తం జీవితం అంతా ఇక్కడే అని చెప్పారు. ఇప్పుడు ఏపీలో మళ్ళీ ఇక్కడి నుంచి సరే ఇక్కడ పోటీ చేయలేదు. దానికి కారణం ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆయన ఆమె పార్టీలోకి రావడానికి ఇష్టపడలేదనేది. బహుశా అది కూడా ఏమన్నా వ్యూహం అనే ప్రశ్నలు కూడా బయట వినపడుతున్నాయి. ఏంటంటే ఈవెన్ క్యారమ్ బోర్డులో కాయిన్లాగా ఆంధ్రప్రదేశ్ వైపున ఎట్టడానికి ఏమన్నా అయినా, తద్వారా చంద్రబాబుకు ప్రయోజనం కలిగే విధంగా ఏమన్నా చేయటం కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆమెను రానివ్వలేదా? ఎందుకంటే తెలంగాణలో రాకపోతే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు కాబట్టి అది చంద్రబాబుకు ఉపయోగం. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమన్నా ఈ గేమ్ ప్లాన్లో అట్లాంటిది ఏమన్నా ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సరే, ఆమె ఇప్పుడు ఎట్లయినా ఏమైనా అల్టిమేట్గా ఏపీలోకి వెళ్ళారు. ఏపీలో పీసీసీ చీఫ్ ఆమె అనేది వచ్చిన వార్తలు. అంటే పీసీసీ చీఫ్ అంటే ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్నటిదాకా ఉంది ఏంటంటే ఆమె కాంగ్రెస్లో చేరినా కానీ ఖమ్మం, నల్గొండ ఇట్లాంటి చోట్ల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది వార్తలు వచ్చినాయి. చేవేళ్ళ కూడా వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక అవకాశం లేదు. పీసీసీ చీఫ్ నాకు అర్థమైనంతలో ఏపీ పీసీసీ చీఫ్గా ఉండి తెలంగాణలో పోటీ చేయడం అనేది అసలు అంటే సాధ్యం. ఎవరెక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ అది కొంచెం చూడటానికి బాగోదు. కాబట్టి ఆమె ఆంధ్రప్రదేశ్లోనే పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోటీ చేస్తారంటే మళ్ళీ ఇక పిట్టింగ్ ఎగనెస్ట్ జగన్ మీద, అంటే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయనే దాని మీద జగన్కి ఎగనెస్ట్గా ఆమెను పోటీ పెడతారనేది ఒక కడపలో మెయిన్గా. సరే, ఏదేమైనా ఏంటంటే ఈ వైరుధ్యాల వల్ల ఆల్రెడీ జగన్ పరిస్థితి ఏంటంటే కొంత మధ్య వస్తున్న కొన్ని మూడ్ ఆఫ్ ఏపీ సర్వే అని ఇక్కడ మనకి తెలిసిన జర్నలిస్టులు కూడా చేసిన దానిలో కొంత జగన్కి మరీ వ్యతిరేకత ఉన్నట్లేదు. కానీ ఓవరాల్ ఏంటంటే కొంచెం పలచబడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఎలాంటి వివేకానంద రెడ్డి కేసులో ఆయన మీద జరిగినటువంటి క్యాంపెయిన్ ఒకటి భారీ ఎత్తున ఒకటి ఉంది కదా, దానిలో అది ఇప్పుడు కుటుంబంలో రెండో మనిషి షర్మిల, సునీత ఆయన కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు ఈయన మీద కేసులో ఇది ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారు ఇట్లా వచ్చి ఆమె కూడా రేపు పొద్దున్న నోరు విప్పి ఈయనకు వ్యతిరేకంగా చాలా ఎక్కువ మాట్లాడక తప్పదేమో. బహుశా తప్పదనుకుంటున్నాం, కానీ మనం ఎట్లా ఉంటుందంటే జనరల్గా తప్పదనేదే అనుకోవాలి. ఎందుకంటే పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే పురంధేశ్వరి గారు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబుకి వ్యతిరేకంగా పెద్ద టిరేడ్ ఏమి నడపటల్లా. బహుశా ఏంటంటే బీజేపీ ఉద్దేశం చంద్రబాబు దగ్గర నుంచి ఆయనకున్నటువంటి బ్యాకింగ్లో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని వాళ్ళందరినీ బీజేపీ వైపు లాగాలనేది ఓ ప్రణాళికని అనుకున్నాం మనం అంతా. కానీ తీరా చూస్తే చంద్రబాబు గారికి అనుకూలంగానే చాలా సందర్భాల్లో కేసు విషయంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఏంటంటే ఇట్లా మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాయి ఎంతకాలం ఉంటాయి వైరుధ్యాలు. బయట వాళ్ళు దూరి దాన్ని ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది చెడో మంచో అని మనం
దాన్ని ఏ రకంగా మాట్లాడుకున్నా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్న వైరుధ్యాలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని తనను తాను పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అట్లా జగన్ మీద షర్మిల గారిని తీసుకెళ్ళి పెట్టేది ఆ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా. రేపు పొద్దునది కనుక టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య పోతే కనుక వాళ్ళిద్దరి మధ్య తగాదా. అల్టిమేట్గా వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళే కదా. అది మళ్ళీ పురంధేశ్వరి గారికి చంద్రబాబు గారికి ఈక్వేషన్ లాగా సాఫ్ట్గానే హ్యాండిల్ చేసుకునేది, ఒకళ్ళు ఇబ్బంది లేకుండా ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకునేది పరోక్షంగా నడిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతుంది. మళ్ళీ ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు అయితే పెద్ద ప్రభావం చూపిస్తారని ఏపీలో కూడా అనుకోను నేను. ఎందుకంటే ఏపీలో కాంగ్రెసే నామమాత్రం. రెండోది ఏంటంటే ఏపీ కాంగ్రెస్లో కూడా కొంతమంది ప్రత్యేకంగా నాయకులు కానీ ఇతరత్ర చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవాళ్ళు చాలామంది. ఏపీ కాంగ్రెస్లో 2 వర్గాలను కానీ బీజేపీలో ఉన్నట్లుగా వర్గాలను నేను మాట్లాడిన కానీ ఏపీలో అయితే చంద్రబాబుకు అనుకూలంగా టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఏపీ కాంగ్రెస్లో. కాబట్టి ఏంటంటే అది కాంగ్రెస్ ఇంకా తన సొంత అస్తిత్వాన్ని కలిగి ఉందా. నాకు అనుమానం ఏంటంటే 2018లో ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు కుదిరిందో ఆ రోజు నుంచే కాంగ్రెస్ పతనం బిగినైంది. అంతర్గతంగా కాంగ్రెస్లో కూడా చంద్రబాబు మనుషులు అంటే ఆయన మనుషులు ఏర్పడ్డారు. ఈ సందర్భంలో స్వతంత్ర అస్తిత్వం ఎంతవరకు ఉంది టీడీపీకి? పైగా ఏమైంది, మీకు షర్మిల కూడా అదే ధోరణి చూపించారు కదా చంద్రబాబు గారితో పాజిటివ్గా మెసేజ్, అంటే క్రిస్మస్ గ్రీటింగ్స్ లోకేష్కి ఇవన్నీ. అంటే ఆల్రెడీ ఆమె కూడా చంద్రబాబు ప్రాధాన్యతని కాంగ్రెస్ పార్టీలో ఆమె కూడా గుర్తించి అంటే ఇప్పుడు ఏమిటంటే ఎన్నికల తర్వాత అయినా సరే తనకి చంద్రబాబు గెలిచినా ఒకవేళ నేషనల్ వైడ్ కాంగ్రెస్ కనుక గెలిచి అట్లా వస్తే జగన్ మీద ఒత్తిడి పెట్టి తనకు కావాల్సిన ఏదో డిమాండ్లు ఏమి ఉంటుంటే ఈ పేచీలో అవి నెరవేర్చుకోవటం. కాదు నేషనల్ వైడ్ కాంగ్రెస్ రాకపోయినా ఏపీలో చంద్రబాబు వచ్చిన తనకు అనుకూలంగా పరిస్థితి ఉండటం కోసం ఇప్పటి నుంచే బ్రిడ్జెస్ బిల్డ్ చేసుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో కూడా వాతావరణం ఏంటంటే చంద్రబాబుకు అనుకూలమైన వాళ్ళు. ఈ వాతావరణంలో ఏంటంటే పెద్ద షర్మిల ఆమెమి పెద్ద ఆంధ్రప్రదేశ్లో పార్టీ రివైవల్లో పాత్ర పోషిస్తారనుకోను. ఎందుకంటే ఆటలో అరటికాయలాగే ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏపీలో. చాలామంది ఆ ఒక్క చేతిలో లేదు. చంద్రబాబు ఆటలో ఒక పాన్ అక్కడ కూడా ఆ పరిస్థితి, ఆ ఏపీ పార్టీ పరిస్థితి. చాలా పార్టీలు అలాగే ఉన్నాయి కాబట్టి తెలుగుదేశానికి గీత దాటకుండా పోయే పార్టీలు చాలా ఏపీలో ఉన్నాయి. అందరిని అనగాని ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది పరిస్థితి అదే ఆ గీతలోనే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అలాగ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదో రివైవ్ చేస్తుంది అనేది భ్రమ. కాకపోతే ఏంటంటే ఇక్కడ రేపు పొద్దున గనక కాంగ్రెస్ పార్టీకి జగన్ గనక వీటన్నిటిని ఎదుర్కొని ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకుంటే సెంటర్లో మద్దతు కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్లయితే ఒకవేళ కాంగ్రెస్ కనుక ఎక్కువ సీట్లు తెచ్చుకొని దాని మిత్రపక్షాలు ఎవరైతే ఇండియాలో ఉన్నారో కూటమిలో వాళ్ళు కూడా బాగానే తెచ్చుకుంటే అప్పుడు జగన్ అవసరమైతే ఇప్పుడు చేస్తున్న ఈ చర్య అది రేపొద్దున వాళ్ళకి పచ్చి వెలక్కాయలాగా అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు షర్మిలాని పంపి తిట్టిస్తే కాంగ్రెస్ని పెంచుకుందామని, కాంగ్రెస్కి ఏం వస్తాయని నేను అనుకోను. కానీ రేపొద్దున జగన్తో అవసరం పడితే మాత్రం జగన్ అందుబాటులో లేకుండా పోయే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ పక్క నెట్టేసినట్టే, మీరే నెట్టేసినట్టు. కాబట్టి ఏంటి ఇన్ని ఉన్నాయి దీనిలో. కాబట్టి ఏంటంటే సరే చంద్రబాబు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయా అంటే కమ్యూనిస్టులు కూడా కలుస్తారా? ఎందుకంటే ఇక్కడ బీజేపీతో పోయే అవసరం అంటే బీజేపీతో కలుస్తాడనే ఒక మాట ఉంది. అది కొంతమంది అభిప్రాయం. బీజేపీతో కలవాలి పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు అనేది ఒక ఈక్వేషను. రెండో కాంబినేషన్ ఏంటంటే కాంగ్రెసు, చంద్రబాబు, కమ్యూనిస్టులు, ఇది ఒకటి. అది కొంత చూడాలి. ఎందుకంటే చంద్రబాబును అవుట్ రైట్ కాంగ్రెస్ వైపు అంటే ఎంత కాంగ్రెస్ కరప్ట్గా ఉన్న, కరప్ట్ ఇన్ ద సెన్స్ దానికి శక్తి లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే కదా ఒక భిన్నమైన పార్టీ బీజేపీకి. జాతీయ స్థాయిలో తనకు మెయిన్ పోటీదారు బీజేపీకి. కాబట్టి చంద్రబాబుని కాంగ్రెస్ వైపు పోతే సహిస్తుందా బీజేపీ? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఇష్టంగానే ఉంటాయి. బీజేపీకి అక్కడ ఏమీ లేకపోయినా దానికి ఇష్టంగానే ఏం జరగడానికి వీల్లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మరి చంద్రబాబు కాంగ్రెస్ వైపు పోతే సహిస్తారా? అలాగని వాళ్ళతో పోతే సహించకపోతే మరి చంద్రబాబు కాంగ్రెస్తో కలవనప్పుడు మీరైనా కలుపుకుంటారా? మీరు కలిసి వస్తారా? మీరు కలిసి వస్తే చంద్రబాబుకి అంగీకారమేనా అది? ఎందుకంటే చంద్రబాబుకి కానీ ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భయాలు ఏంటంటే మెయిన్గా బీజేపీతో కలిస్తే సమూలంగా ఊడ్చిపెట్టుకుపోతాం అనేది. ఏపీలో ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది బీజేపీ పట్ల, ప్రత్యేకంగా ఏపీలో నేను చెబుతుంది, దేశం అంతా కాదు.
ఎందుకంటే మీకు అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ దగ్గర నుంచి, ప్రత్యేక హోదా దగ్గర నుంచి, పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి, అమరావతి సరే దానికి అది 3 రాజధానులు అది కాసే దాని విషయంలో కూడా, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ విభజన హామీలు ఇన్నిటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ దాకా బీజేపీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవ్వరు కలిసినా బీజేపీతో అది నష్టమే. కాబట్టి మరి చంద్రబాబు ఏం ఆలోచించుకుంటున్నారనేది కూడా చూడాలి. మరి నేను కలిస్తే మళ్ళీ ఏమన్నా జనాలు ఆ బీజేపీని ఆమోదిస్తారనుకుంటే అది ఒకలాగా ఉంటుంది. నేను అనుకోవటం ఎవరు కలిసినా వాళ్ళు పోవటం తప్పితే బీజేపీని ఆమోదించరు ఏపీలో. కాబట్టి ఏంటంటే ఇన్ని ఈక్వేషన్ల మధ్యలో నేను అనుకోవటం షర్మిల గారికి ప్రాధాన్యత ఎప్పుడు వస్తుందంటే జనసేన చంద్రబాబు ప్లస్ అయితే గీతే బీజేపీ అటు ఒకటి అయ్యి అయితే కనుక షర్మిల గారికి ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే అప్పుడు ఎవరితో పెట్టుకోవాలి? కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలహీనంగా ఉన్నాయి కాబట్టి అది పెద్ద ప్రభావశీలమైనటువంటి కూటమిగా ఉండే అవకాశం ఇప్పటికి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ అంగన్వాడీ సమ్మెలు ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి కొంత ఆందోళనలు, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎక్కువ ఉంటుంది అక్కడ. కొన్ని సీట్లలో ప్రభావం చూపిస్తారు తప్పితే ఓవరాల్గా ఉండదు. అట్లా కాకుండా చంద్రబాబు ప్లస్ కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు అయితే అప్పుడు షర్మిల పాత్ర పెరుగుద్ది. ఆ కాంబినేషన్లో షర్మిల పాత్ర పెరుగుద్ది. అలా కాకుండా చంద్రబాబు కనుక జనసేనతో వెళ్ళిపోయి కాంగ్రెస్ వేరే పోటీ చేస్తే అప్పుడు షర్మిల గారికి అంత ఎలివేషను కనపడదు మనకు అక్కడ. మీకు కనపడాలంటే చంద్రబాబు ప్లస్ షర్మిల గారు పోటీ చేస్తే ఆమె సీట్ ఆమె గెలుచుకుని వస్తే కనుక కొన్ని సీట్లు గెలుచుకుంటే అట్లా కాంగ్రెస్ పార్టీ పరంగా, అలాగే కమ్యూనిస్టులు గెలుచుకుని చాలా ప్రభావశీలమైన శక్తివంతమైనటువంటి కాంబినేషన్గా ఆమెకు కూడా ఎలివేషన్ వస్తుంది. ఆమెకు ఎలివేషన్ రావాలన్నా పరిస్థితులు కలిసి రావాలి. కాబట్టి ఏంటంటే ఆమె చేతిలో పెద్ద ఏముంది, ఆమె పెద్ద అంటే మామూలుగా కూడా వ్యక్తికి పరంగా కూడా ఆమె సహజంగా నాయకురాలు కాదు. ఆమె మాట్లాడతారు, ఆమె ఇష్యూస్ మాట్లాడతారు కానీ సహజంగా నాయకురాలు కాదు. ఎందుకంటే అన్న వదిలిన బాణంగా ఇప్పుడు ఇంకెవరో వదిలిన బాణంగా ఇప్పుడు తప్పితే ఆమె సొంతగా ఆమె అంతా ఆమె బాణాలు విసిరే స్థాయికి ఆమె రానప్పుడు ఓవరాల్గా కూడా ఆమెకు అంత పెద్ద నాయకత్వ లక్షణాలు మిగతా వాళ్ళకు ఉన్నంతగా నేను అనుకోవటంలా ఉన్నాయని. కాబట్టి ఏంటంటే ఏపీలో ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. షర్మిల పాత్ర పెరిగేది కూడా వాళ్ళకి అనుకూలించిన వాతావరణం వస్తే, చంద్రబాబు ఇట్లా ఇచ్చేదితో పొత్తు వస్తే కనుక షర్మిలకు ప్రాధాన్యత వస్తే, లేకపోతే కాంగ్రెస్ అయినా షర్మిల అయినా అంతే. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.